హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. శైలజాస్ మ్యాజిక్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో హెల్తీగా రుచికరమైన ఓట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ముందుగా మనం 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. అట్లాగే డ్రై ఫ్రూట్స్ మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. దాంట్లోకి యాడ్ చేయడానికి డేట్స్ తీసుకోవాలండి. అట్లాగే డార్క్ చాక్లెట్ని దీనికి డెకరేషన్ చేయడానికి తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ఈ ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. అట్లాగే ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని కూడా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసిన ఏవైతే ఓట్స్ ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని మనం మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎలా ఉండాలో రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఓట్స్ని ఇట్లా పౌడర్ పెట్టుకున్నాము. వీటిని అంతా బాగా ఫ్రై చేసిన తర్వాతే పౌడర్ మిక్సీ పట్టాము ఫ్రెండ్స్. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఫ్రై చేసి బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టాము. అట్లాగే డేట్స్ను కూడా మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. వీటన్నిటికీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి మనం ఏ బెల్లం కానీ షుగర్ కానీ ఎక్కడ యాడ్ చేయట్లేదు. వీటిలో స్వీట్నెస్ రావడానికి ఈ డేట్స్తో మనం ఈ లడ్డూని తయారు చేస్తున్నాం. ఇది వెయిట్ లాస్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అట్లాగే వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు స్వీట్ అనేది ఎక్కడ తినకూడదు కాబట్టి ఈ లడ్డూని డైలీ ఒకటి తీసుకుంటే మనకి స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా ఇప్పుడు ముందుగా మనం ఈ ఓట్స్ని పౌడర్ని ఈ బౌల్లోకి వేసుకుందాం. అట్లాగే ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం పట్టామో వాటిని కూడా ఈ పౌడర్ని ఇందులోకి మిక్స్ చేద్దాం. అట్లాగే దీన్ని మనం డేట్స్ మిక్స్ చేసుకున్న పేస్ట్ని కూడా ఈ పౌడర్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి మనం లడ్డూలాగా తయారు చేసుకొని పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పౌడర్ని అంతా ఇట్లా మనం లడ్డూలాగా తయారు చేసి పెట్టుకుందాం. అట్లాగే డార్క్ చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేసి ఇట్లా సిరప్ లాగా బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టూత్పిక్ తీసుకొని ఇలా ఉన్న లడ్డూని ఈ సిరప్లో డిప్ చేయాలి ఫ్రెండ్స్. లడ్డూ అంతా ఈ చాక్లెట్ కోటింగ్ అంటుకునేలాగా ఇలా తయారు చేసి ఒక ప్లేట్లో వేయాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం స్పూన్తో లడ్డూనంతా ఈ సిరప్తో కోటింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం లడ్డూలన్నిటిని చాక్లెట్ సిరప్తో ఇలా డిప్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇవంతా ఈ చాక్లెట్ అంతా కోటింగ్ అంతా పట్టుకునేదాకా ఉంచి 10 మినిట్స్ తర్వాత మీకు ఈ లడ్డు ఎలా ఉంటుందో చూపిస్తాను. 10 మినిట్స్ తర్వాత ఓట్స్ లడ్డు తయారైంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.